హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చేసి ఆలు టమాటా కర్రీ. ఆలు టమాటా కర్రీ కావాల్సినవి ఒక ఆలు, ఒక ఆనియన్స్, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, ఇంకా కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ఆనియన్స్ని, ఆ టమాటాని ఇలా పేస్ట్గా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఆలుని ఉడికించి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూడండి, ఆలుని ముందుగా ఉడికించుకోవడం వల్ల ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఎక్కువ తినే వాళ్ళు అయితే 4 స్పూన్లు వేసుకోండి. లేదు తక్కువ కావాలనుకుంటే ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, కొత్తిమీర, కరివేపాకు వేసి అలానే పోపు దినుసులను కూడా వేసి వేపించుకోవాలి. అవి వేగిన తర్వాత ఇలా మనం ముందుగా ఆనియన్స్, టమాటా, ఇంకా సాల్టు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్టు, చిటికెడు పసుపు అయితే ఇలా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం. ఈ ఆనియన్స్, టమాటా పేస్ట్ని ఇలా పోపు దినుసులు వేసి కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. ఇది బాగా వేగిందనడానికి సూచనగా ఆయిల్ అనేది పైకి తెల్లిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలని వేసుకోవచ్చు. కొంచెంమంది బంగాళాదుంప అంటారు, కొన్ని చోట్ల ఆలు అంటారు, ఆలుగడ్డ అంటారు. ఇప్పుడు మనము ఆలుని ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, పొట్టు తీసి కట్ చేసి, దాన్ని అయితే ఇలా మనము ఆనియన్స్ పేస్ట్ని ఇలా ఫ్రై చేసుకుంటున్నాం. చూడండి, దగ్గరగా అవుతుంది. ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది అన్నమాట. దీంట్లో ఇంకా మసాలా వేసుకునే వాళ్ళు ఏదైనా మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే మసాలా అనేది ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ టమాటా, ఆనియన్స్, ఇంకా చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుని ఇలా ఫ్రై అయితే చేసుకుంటున్నాం. ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద సైజు ఆలుని తీసుకున్నా కాబట్టి ఇద్దరికి ఈక్వల్గా సరిపోతుంది. ఇలా నేను ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్న ఆలు ముక్కల్ని ఇలా అయితే వేసేసుకున్నాం. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా ఆనియన్స్ పేస్ట్ని ఇలా తయారు చేసి ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇలా మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసి ఇలా కలుపుకొని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత వాటర్ వేసుకుని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు ఈ ఆనియన్స్ పేస్ట్తో పాటు మగ్గనియాలి. ఇలా ఆయిల్తో లోపలకంటూ పీల్చుకుని ఈ ఆనియన్ పేస్ట్ని, ఉప్పు, కారం అన్నీ బాగా ఈ ఆలు ముక్కలో లోపల వరకు పీల్చుకుంటాయి ఇలా వేయించుకోవడం వల్ల. చూడండి, ఇలా ఈక్వల్గా కలుపుకుంటూ మీడియం సైజులో మంట అనేది పెట్టుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి నెమ్మదిగా. ఈ ఆనియన్స్ పేస్టు, ఇంకా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ ముక్కల లోపలికి బాగా పడుతుంది అన్నమాట. లోపల వరకు గుంజుకుంటుంది, బాగా పీల్చుకుని ముక్క అనేది సప్పదనం లేకుండా టేస్టీగా అవుతుంది. ఇలా మనం కలుపుకుంటూ వేయించుకుని దగ్గరికంటే ఇలా చూడండి, ముక్క కతుక్కుంది కదా, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడైతే మనము ఆల్రెడీ బాయిల్ అయిన ఆలు ముక్కలకి వాటర్ అనేది ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది.
ఒక గ్లాస్ వాటర్ని వేసి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలు టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ కర్రీ. ఈ కర్రీ పూరి, చపాతీ మరియు రైస్లోకి చాలా బాగుంటుంది. అలానే వెజిటేబుల్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోలు మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. చూసి ఎలా వచ్చింది, ఈ వీడియో చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్. చూడండి, ఎంతో టేస్టీ అయిన ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్నాక ఇంకా కావాలనుకుంటే కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవచ్చు, లేదంటే ఇలానే యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.